హాయ్ అండి. ఇప్పుడైతే మనం మాసం మామిడికాయ వండుతున్నామండి. హాయ్ అండి. ఇప్పుడు మనమైతే చికెన్ మామిడికాయ వండుతున్నామండి. దీనికి ఇంకో చికెన్ తీసుకున్నాను, ఓ మామిడికాయ తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి, పచ్చిమిరకాయలను. ఇప్పుడైతే ఇందులో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కుక్కర్లో వండుతున్నానండి. కుక్కర్లో అయితేనే బాగుంటుంది కర్రీ. ఉల్లిపాయలు ఇలా వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు సగం వేసాక చికెన్ వేసేసుకోవాలి. ఈ చికెన్ అయితే మగ్గిందండి. ఇందులోనే మామిడికాయలు వేసేసుకోవాలి. కోసి పెట్టుకున్న మామిడికాయ. ఈ మామిడికాయలు అయితే మొత్తం మగ్గిపోవాలి. ఇందులో మూత పెట్టేద్దాం. అయితే ఇలా మగ్గిపోయాయండి. ఇందులో ఉప్పు వేసేసుకోవాలి. నేను కల్లుప్పు వేస్తున్నానండి. ఇందులో స్పూనున్నర కారం వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసాం కదా, కారం సరిపోద్ది. ఇది బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అంతే. దీన్ని అయితే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలాగ 5 విజిల్స్ అయితే రావాలండి. 5 విజిల్లు వచ్చాక తీద్దాం మూత. విజిల్స్ అయితే వచ్చేసాక మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుందండి. ఇది ఉడికిపోయాక ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా దగ్గరికి రావాలండి. చికెన్ కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలా గ్యాస్ కట్టేసుకోవడం మీద. బాయ్. గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ